హెచ్బిఏవన్సీ టెస్ట్ ఇన్ డయాబెటీస్ అంటే ఏంటి? హలో, నేను డాక్టర్ సునీత, ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, మెడ్సీ హాస్పిటల్, విశాఖపట్నం. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు డయాబెటీస్ పేషెంట్స్ చాలా కామన్గా మీ డాక్టర్ హెచ్బిఏవన్సీ అనే టెస్ట్ రాస్తూ ఉంటారు. ఇది ఎందుకు చేయించుకోవాలి, దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే, హెచ్బిఏవన్సీ అనేది లాస్ట్ 3 months అంటే 90 days యావరేజ్ షుగర్ని చెప్తుందనమాట. సో మామూలుగా మీరు చేయించుకునే ఫాస్టింగ్ అండ్ పోస్ట్ ప్రాండిల్ ఏదైతే తినకముందు తిన్న తర్వాత టెస్ట్ చేయించుకుంటారో అది ఏంటంటే ఆ ఒక్క రోజు షుగర్ వాల్యూస్ అనేది తెలుస్తుంది మనకి. అంటే ఆ రోజు కొంతమంది ఏం చేస్తారు, ఆ ముందు రోజు బాగా ఫాస్టింగ్ చేసేసి తినకుండా డైట్ చేసి కూడా కొంతమంది చేయించుకుంటూ ఉంటారు. సో ఫాస్టింగ్ పోస్ట్ ప్రాండిల్ వాల్యూస్ అనేవి ఆ రోజు ఉన్న షుగర్ వాల్యూస్ మాత్రమే డెపిక్ట్ చేస్తాయి. వేరేస్ ఈ హెచ్బిఏవన్సీ అనే టెస్ట్ లాస్ట్ 3 months నుంచి మీ యావరేజ్ షుగర్ ఎలా ఉన్నది అనేది తెలుస్తుంది అనమాట. సో దీనివల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి అంటే, మనకి ఓవరాల్ డయాబెటీస్ కంట్రోల్ ఎలా ఉందో తెలుస్తుంది. దాన్ని బట్టి మనం మెడికేషన్స్ డోసెస్ అడ్జస్ట్ చేసుకోవడం, అంటే డోసెస్ పెంచాలా తగ్గించాలా ఇలాంటివి మనకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. రెండోది హెచ్బిఏవన్సీ అనే టెస్ట్ అంటే దాని వాల్యూ బట్టి ఇన్ కేస్ ఇట్ ఈస్ వెరీ హై, దానివల్ల మీకు కాంప్లికేషన్స్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుందని మనకు అర్థం అవుతుంది అనమాట. సో దాంతో కూడా మనం మెడిసిన్స్ అడ్జస్ట్ చేసుకోవడం, ట్రీట్మెంట్ మార్చడం లాంటివి చేస్తుంటాం. చాలా మందికి హెచ్బిఏవన్సీ 9, 10, 11 ఇలా ఉంటుంది. సో ఇలా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ హార్ట్, కిడ్నీ, ఐ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో హెచ్బిఏవన్సీ బట్టి మనం కాంప్లికేషన్ రిస్క్ని కూడా మనం గెస్ చేయొచ్చు. సో ఇది రెండో అడ్వాంటేజ్ అనమాట. మూడోది, హెచ్బిఏవన్సీ వల్ల డయాబెటీస్ డయాగ్నోసిస్ కూడా చేస్తాం. అంటే ఎవరికైతే ముందు డయాబెటీస్ ఉండదో వాళ్ళకి ఫాస్టింగ్ పోస్ట్ ప్రాండిల్స్ వాల్యూస్తో పాటు హెచ్బిఏవన్సీ కూడా డయాగ్నోస్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే వెదర్ మీకు షుగర్ ఉన్నదా లేదా, మీరు ప్రీ డయాబెటిక్లో ఉన్నారా, డయాబెటీస్ స్టార్ట్ అయిందా అనేది కూడా హెచ్బిఏవన్సీ వాల్యూస్ బట్టి తెలుస్తుంది. హెచ్బిఏవన్సీ వాల్యూ అనేది 5.6 కన్నా తక్కువ ఉంటే నార్మల్, వేరే 5.7 to 6.4 మధ్యలో ఉంటే ప్రీ డయాబెటీస్ అంటారు, అండ్ 6.5 అబౌవ్ ఉంటే డయాబెటీస్ స్టార్ట్ అయినట్టు. సో ఇవి యూజెస్ మనకి హెచ్బిఏవన్సీ టెస్ట్ చేయించుకోవడం వల్ల. ఎప్పుడు చేయించుకోవాలి, ఎన్నిసార్లు చేయించుకోవాలి అనే దానికి ఆన్సర్ ఏంటి అంటే, హెచ్బిఏవన్సీ కనీసం ఇయర్లీ 2 or 3 times చేసుకుంటే బెటర్. దానివల్ల మనకి ఓవరాల్గా డయాబెటీస్ కంట్రోల్, కాంప్లికేషన్స్ అండ్ మేనేజ్మెంట్, ట్రీట్మెంట్ అనేది మనకి తెలుస్తుంది. థ్యాంక్ యూ.